హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మనకి తారక్ అన్న అంటే ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం అనమాట. సో అలాగే ఇష్టపడే వాళ్ళు ఒక యంగ్ హీరో కూడా ఉన్నాడు. ఆయనే విశ్వక్సేన్ అనమాట. సో విశ్వక్సేన్ రీసెంట్గా దేవర 50 డేస్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత ఫ్యాన్స్తో నార్మల్గా మాట్లాడుతూ ఫ్యాన్స్ అడిగారు అనమాట, అన్న నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా ఎట్లా ఉంటుంది, వార్ 2 సినిమా ఎట్లా ఉంటుందని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అయితే ఆయన అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అంటే కొన్ని మాటలు అయితే షేర్ చేసుకున్నారు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి వార్ 2లో కొన్ని నేను సీన్స్ అయితే చూశాను. ఆ సీన్స్లో తారక్ అన్న షర్ట్లెస్ అంటే వితౌట్ షర్ట్ 6 ప్యాక్ బాడీతో కొన్ని సీన్స్ అయితే చూశాను అనమాట. నిజంగా అరవింద్ సమేతలో చూసి నేను ఎంత ఇంప్రెస్ అయ్యానో మళ్ళీ అలాంటి సీన్లు అయితే ఈ వార్ 2లో పడ్డాయి అని చెప్పి ఆయన అయితే షేర్ చేసుకున్నారనమాట. సో అలాగే ఇంకో మాట కూడా చెప్పారు. ఏంటి అంటే హృతిక్ రోషన్ ఎదురుగా ఉన్నా సరే తారక్ అన్న డామినెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంది. సో యాక్టింగ్ పరంగా కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా కానీ తారక్ అన్న ఇంకో మెట్టి ఎక్కువే ఉన్నాడు అని చెప్పి ఆయన అయితే మెన్షన్ చేశారనమాట. ఇట్స్ ఓకే, ఆయన చెప్పారు ఆయన ఒక ఎన్టీఆర్ ఫ్యాన్, బట్ మనం అలా తీసి పారేయలేం, ఎందుకంటే అతను ఒక హీరో కూడా. సో అలాంటి పర్సన్ అలాంటి మాటలు మనకు చెప్పారు అంటే అవి చాలా బలమైన స్టేట్మెంట్స్ అని మనమైతే గ్రహించాలి. ఎందుకంటే వార్ 2 సినిమా అనేది చిన్న సినిమా అయితే కాదు గైస్. ఎందుకంటే అది చాలా పెద్ద సినిమా. ఆల్మోస్ట్ 650 నుంచి 700 కోట్ల బడ్జెట్తో వస్తున్న సినిమా అది. సో హృతిక్ రోషన్ గారు, తారక్ గారు, ఇంకా చాలామంది మలయాళంలో ఒక 2-3 ప్రామినెంట్ యాక్టర్స్ని కూడా ఇందులో పెట్టి అంటే ఆ స్టోరీయే అలా డిమాండ్ చేసిందనమాట. సో చాలా మంచిగా వచ్చింది స్టోరీ. ఇప్పుడు షూటింగ్ కూడా చాలా మంచిగా అవుతుంది. సో తారక్ అన్న లుక్ అంతా కూడా మనం ఆల్రెడీ చూసాం. సో చాలామంది అయితే ఇంప్రెస్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిబుల్ ఆర్లో కానీ దేవరాలో కానీ అదంతా కూడా ఒక రగ్గడ్ క్యారెక్టర్ కాబట్టి తారక్ అన్నని ఆ స్టైలిష్ లుక్ మనం మిస్ అయ్యాం. బట్ ఇందులో వచ్చేసి ఆ తారక్ అన్న ఫ్యాన్స్ ఆకలి అయితే తీరబోతుందనమాట. ఇది మాత్రం నేను కంపల్సరీగా చెప్పగలను. అలాగే తారక్ అన్న మాస్ కింగ్ దేనికి అంటే ఓపెనింగ్స్ పెట్టడంలో. సో ఎందుకంటే వార్ 2 అనేది పాన్ ఇండియా లెవెల్లో అలాగే హాలీవుడ్ వరకు కూడా రీచ్ అయ్యే సినిమా. సో ఇలాంటి సినిమాకి ఓపెనింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఎవరైతే ఇండియా మొత్తం మీద ఓపెనింగ్స్ తీసుకురాగలరో అలాంటి హీరో కావాలి అని ఒక లిస్ట్ ఎదిగినప్పుడు తారక్ అన్నని సెలెక్ట్ చేసుకున్నారు. సో మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సో కర్ణాటక ఇక్కడ అన్నింటిలో కూడా తారక్ అన్న పేరు అక్కడ కనిపిస్తే చాలు ఆ సినిమా తాలూకా కలెక్షన్స్ అయితే ఇంకా పెరిగిపోతాయి అన్నమాట. అందుకు తారక్ అన్ననే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి గారే అన్నారనమాట. సో తారక్ లాంటి నటుడు దొరకడం మన ఇండియాకే గర్వకారణం అని చెప్పి. సో అందుకు వార్ 2లో ఆయన కూడా సెలెక్ట్ చేశారనమాట. అంతే తప్ప ఏదో పెట్టాలి కదా అని పెట్టిన క్యారెక్టర్ అయితే కాదు గైస్. సో ఇందులో తారక్ అన్న నెవర్ బిఫోర్ అన్నట్టు ఉంటుంది అనమాట క్యారెక్టరైజేషన్ అంతా కూడా. అంటే ఒక పోలీసుడికి మెంటల్ ఉంటే అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు, లేకపోతే ఎవరిని లెక్క చేయకుండా, ఈవెన్ హృతిక్ రోషన్ కూడా ఒక ఆఫీసరే, బట్ ఆయన కూడా లెక్క చేయకుండా తను ఏదనుకుంటే అదే నేను ఈ దారిలో వెళ్తాను, లేకపోతే నేను పని చేస్తాను, నాది ఇదే మైండ్ సెట్ అనే ఒక ప్రాపర్ కమర్షియల్ క్యారెక్టర్ గైస్ మంచిగా పడింది. సో కొన్ని రోజుల్లో మన ముందుకి ఫస్ట్ లుక్ కూడా రాబోతుంది అనమాట. సో ప్రతిదీ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వారానికి ఒక అప్డేట్ అయినా నాకు వచ్చిన వెంటనే నేను పోస్ట్ చేస్తాను. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.